హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మన ఛానల్‌లో ఈజీ అండ్ టేస్టీగా ఉండే చికెన్ పకోడా ముస్లిం స్టైల్‌లో ఎలా చేసుకోవాలో అయితే చూసేద్దాం. ఫస్ట్‌గా అయితే నేను చికెన్ కబాబ్ మసాలా అయితే తీసుకుంటున్నానండి. ఈ మసాలా నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో అయితే చూపిచ్చాను. అండ్ మీ దగ్గర ఇది గనక లేకపోతే మీ దగ్గర ఉన్న చికెన్ కబాబ్ మసాలానైతే తీసేసుకోండి. ఇప్పుడు అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 ½ టేబుల్ స్పూన్ కారం, ఇంకా 1 ½ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్‌కి తగినంత సాల్ట్ అండ్ 4-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు అయితే యాడ్ చేసుకోండి. పెరుగు బాగా తీసుకుంటే టేస్ట్ బాగొస్తుంది. అందులో 4-5 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అయితే తీసుకోండి. అందులోకి ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సోయా సాస్ యాడ్ చేసుకోవడం వల్ల కూడా చాలా బావుంటుందండి. చాలా టేస్టీగా వస్తది చికెన్ పకోడా అయితే. ఈ మొత్తం అంతా కూడా మనం బాగా పేస్ట్‌లా అయితే మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు పేస్ట్‌లా మిక్స్ అయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా మొత్తం అంతా బాగా అయితే చూస్తున్నారు గదా! ఇక్కడ పేస్ట్‌లా అయిపోయేంతలా వరకు నేనైతే మిక్స్ చేసుకుంటున్నాను. అందులోకి నేను హాఫ్ కేజీ ఫ్రెష్ చికెన్ అయితే తీసుకుంటున్నానండి. బోన్‌లెస్ చికెన్ మొత్తం అంతా గూడా. ఇప్పుడు చికెన్‌కి మొత్తం అంతా కూడా ఈ మసాలా అంతా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు అందులో కొద్దిగా అయితే ఫుడ్ కలర్‌నైతే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అంతా కూడా బాగా వేసేసుకొనేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి కొద్దిగా కరివేపాకండి. కరివేపాకు మధ్య మధ్యలో తింటూ ఉంటే గనక చాలా టేస్టీగా అనిపిస్తది. ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత. అండ్ ఇప్పుడు ఈ మొత్తంని కూడా కొద్దిసేపు అయితే మ్యారినేట్ చేసుకుందాము. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకునేసి అందులో కొద్దిగా ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్నయితే మనము చికెన్ పకోడీ కోసం అయితే వేసేసుకుందాము. ఇప్పుడు మంట అయితే మొత్తం అంతా కూడా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకున్నామంటే చికెన్ అంతా భిన్న మాడిపోతుంది. అండ్ కలర్ వస్తుంది. కానీ లోపల అంతా ఏం బాగా ఉండదు. సో, మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోండి. చూస్తున్నారు గదా! ఎంత క్రంచీగా అండ్ క్రిస్పీగా కనిపిస్తుందో. టేస్ట్ అయితే చాలా బా వచ్చింది. చూస్తున్నారు గదా! ఎంత బాగా వచ్చినాయో సాఫ్ట్‌గా. మీరు గూడా మా వీడియో చూసేసి తప్పకుండా అయితే ముస్లిం స్టైల్‌లో ఇలా చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో అయితే చేసుకొనేసి మాకు గూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.